గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకున్న కరెంట్ అఫైర్ వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అనేది ఈ రోజు మనకి కరెంట్ అఫైర్ లో డే. దీనిని నవంబర్ 10th రికగ్నైజ్ చేసింది యునెస్కో. 2001లో రికగ్నైజ్ చేసింది. 2002 నుంచి దీన్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. దీని యొక్క థీమ్ లేదా ఇతివృత్తాంతం వచ్చేటప్పటికి బిల్డింగ్ క్లైమేట్ రెడీ కమ్యూనిటీస్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్ గా ఉంది. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ లో మెయిన్ గా మనకి ఫస్ట్ డేట్ అండ్ సెకండ్ వచ్చేటప్పటికి థీమ్ ఇంపార్టెంట్ అండి. సో కొన్నిసార్లు అడుగుతారు కాబట్టి ఏ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది, ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు అంటే యునెస్కో. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్ లో ఉంది. సో ఇదే ప్యారిస్ లో మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ OECD యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ప్యారిస్ లోనే ఉంది. సో నెక్స్ట్ ఇంకొకటి విషయానికి వస్తే మనకి ఈ వరల్డ్ సైన్స్ డే అనేది పీస్ అండ్ డెవలప్మెంట్, అంటే పీస్ తో కూడుకున్న, శాంతితో కూడుకున్న అభివృద్ధి కోసం. సో ప్రపంచ దేశాలన్నీ కూడా అలాంటి డెవలప్మెంట్ తీసుకురావాలి అని యునెస్కో నవంబర్ 10th దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే మనకంటూ ఒక నేషనల్ సైన్స్ డే అనేది ఉంది. నేషనల్ సైన్స్ డే వచ్చేటప్పటికి 28 ఫిబ్రవరి. సో ఇక్కడ సైన్స్ డే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఇది ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. నేషనల్ సైన్స్ డే 28 ఫిబ్రవరి, వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ నవంబర్ 10th, అండ్ బిల్డింగ్ క్లైమేట్ అండ్ రెడీ కమ్యూనిటీస్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం. యునెస్కో 2001లో స్టార్ట్ చేస్తే 2002 నుంచి దీన్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి సో కన్నడ లెజెండరీ పర్సన్ గా చెప్పొచ్చు, వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ గా చెప్పొచ్చు, రీసెంట్ గా చనిపోయారు. అండ్ పునీత్ రాజ్ కుమార్ గారు. సో పునీత్ రాజ్ కుమార్ గారికి అరుదైన గౌరవం దక్కింది. అది కూడా పోస్టమస్ లైన్ చనిపోయిన తర్వాత బసవశ్రీ అవార్డు 2021 అనేది ఇచ్చారు. కర్ణాటకలోని ఒక గొప్ప అవార్డు కింద బసవశ్రీ అవార్డుని చెప్తారు. సో ఆ బసవశ్రీ అవార్డు 2021 అనే దాన్ని పునీత్ రాజ్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అవార్డు ఎంత ఇంపార్టెంటో కర్ణాటకలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ అవార్డు కింద కూడా చెప్పొచ్చు. అలాంటి దాన్ని ఒక ప్రామినెంట్ లెజెండరీ పర్సన్ కి ఇచ్చారని చెప్పొచ్చు. కాబట్టి ఇలాంటి కరెంట్ అఫైర్ ఇంపార్టెంట్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఇది ఎవరికి ఇస్తారు అంటే లార్డ్ బసవేశ్వరకి సంబంధించి అలాంటి సొసైటీ పరంగా ఎవరైతే బాగా వర్క్ చేస్తారో, ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో, ఆయన చెప్పిన దాంట్లో ఒక ప్రిన్సిపల్ అనుకోండి. సో అలాంటి సొసైటీకి సంబంధించి చేస్తారో అలాంటి వాళ్ళకి చిత్రదుర్గ బృహమఠ్, సో చిత్రదుర్గ బృహన్మఠ్ అనేది ఒక మఠం 1997 నుంచి ఇలాంటివి ఇవ్వడం మొదలుపెట్టింది. సో దీనితో పాటు ఒక మెమోంటోని 5 లక్షల క్యాష్ ప్రైజ్ ని, బహుమతిని కూడా ఇస్తారు. అలాగే గతంలో పిటి ఉష, మలాలా యూసఫ్ జాహీ, కస్తూరి రంగన్ ఇలాంటి వాళ్ళు ఈ అవార్డుని అందుకున్నారు. పిటి ఉష గారు అండ్ మలాలా యూసఫ్ జాహీ గారు, కస్తూరి రంగన్ గారు ఇలాంటి వాళ్ళు గతంలో ఈ అవార్డుని అందుకున్నారు. అలాంటి కర్ణాటకలో ప్రెస్టీజియస్ అవార్డు అయిన బసవశ్రీ అవార్డు 2021 అనేది పునీత్ రాజ్ కుమార్ గారికి దక్కడం జరిగింది. అవార్డు అనేది ఇంపార్టెంటే, క్యాష్ ప్రైజ్ 5 లక్షలు ఇస్తున్నారు, అది ఇంపార్టెంట్. ఎవరు ఇస్తున్నారు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఇస్తున్నారు అంటే చిత్రదుర్గ బృహన్మఠ్ అనే సంస్థ మనకి ఇది ఇవ్వడం స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ కి సంబంధించింది. ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. అండ్ మనం కూడా చాలా డిస్కస్ చేసుకున్నాం. సత్యజిత్ రే గారి యొక్క ఏదైతే వర్ధంతి లేదా జయంతి ఉంటాయో, సో వాటిని కూడా ఇంపార్టెంట్ డేస్ కింద డిక్లేర్ చేసి వాటిలో కూడా ప్రోగ్రామ్స్ నిర్వహించాలని అటు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది, కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డిస్కషన్ ని తీసుకొచ్చింది. ఆ టైంలో మనం సత్యజిత్ రే గురించి 3 నెలల క్రితం మనం డిస్కస్ చేసాం. అండ్ పలు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని తీసుకున్న వన్ ఆఫ్ ద బాలీవుడ్ అండ్ ఇండియన్ ఫిలిం లెజెండరీగా సత్యజిత్ రే గారిని చెప్పొచ్చు. సో అలాంటి సత్యజిత్ రే గారికి సంబంధించి ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే అనే బుక్ ని భాస్కర్ చటోపాధ్యాయ్ గారు రాశారు. సో భాస్కర్ చటోపాధ్యాయ్ గారు ఆథర్ అండ్ బుక్ వచ్చేటప్పటికి ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే. మూవీస్ గురించి సంబంధించిన బుక్ కాబట్టి ఇంకొన్ని పాయింట్స్ అనుకోండి, లేకపోతే ఇంపార్టెంట్ బుక్స్ ఓరియంటెడ్ సినిమా ఓరియంటెడ్ మూవీస్ కి సంబంధించినవి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు చూసుకోవచ్చు. స్టార్స్ ఇన్ మై స్కై దివ్యా దత్ రాశారు. ద 3 ఖాన్స్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ కి సంబంధించింది. ద 3 ఖాన్స్ అనేది కావేరి బామ్జాయ్ గారు రాశారు. సో యాక్చువల్గా కావేరి బామ్జాయ్ గారు లాస్ట్ మంత్ లో 24th మనకి రిలీజ్ చేసిన బుక్ ఇది. అండ్ ఈ మంత్ లో స్టార్స్ ఇన్ మై స్కై అనేది దివ్యా దత్ గారు లాంచ్ చేశారు. అంటే మనకి అక్టోబర్ నవంబర్ మంత్ లో ఫిలిం ఇండస్ట్రీకి, ఫిలిం రిలేటెడ్ కి సంబంధించి 3 బుక్స్ ఉన్నాయి. ద 3 ఖాన్స్ అనేది కావేరి బామ్జాయ్ గారు రాశారు. స్టార్స్ ఇన్ మై స్కై అనేది దివ్యా దత్ గారు. ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే భాస్కర్ చటోపాధ్యాయ్ గారు. దట్ ఈస్ బుక్ ఆఫ్ ద డే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చెన్నై చెఫ్ కె దామోదరన్ గెట్స్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ లండన్. చెన్నై చెఫ్ అయిన
కె దామోదరన్ గారు అండ్ లండన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని పొందారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని లండన్ లో పొందారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇది కూడా కుకింగ్ విభాగానికి సంబంధించింది. సో అట్లాంటి హాస్పిటాలిటీ, టూరిజం ఇలాంటి వాటిలో కేటగిరీలో ఈయన పొందడం జరిగింది. అండ్ ఈయన సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్ కి చైర్మన్ గా ఉన్నారు. 29 బుక్స్ ని ఎస్పెషల్లీ కుకరీకి సంబంధించి ఆయన రాయడం కూడా జరిగింది. సో ఈయన ఆదర్ బేసికల్లీ అండ్ సౌత్ ఇండియా చెఫ్ అసోసియేషన్ కి చైర్మన్ అండ్ హాస్పిటాలిటీ, టూరిజం ఇలాంటి చెఫ్ ఇలాంటి విభాగాల్లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ కి గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ లండన్ అనే దాన్ని ఈయన పొందడం జరిగింది. సో ఇది ఈయనకి సంబంధించిన కరెంట్ అఫైర్. చెన్నై చెఫ్ కె దామోదరన్ గారు గెట్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ లండన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, మేఘాలయ క్యాబినెట్ ఇంకొక కొత్త డిస్టిక్ ని ఏర్పరచాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ డిస్టిక్ వచ్చేటప్పటికి వెస్ట్ కాశీ హిల్ డిస్టిక్ అవుతుంది. దీంతో మేఘాలయలో 12 డిస్ట్రిక్ట్స్ ఏర్పడనున్నాయి. ఎందుకంటే 11 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇది గనక ఏర్పడితే టోటల్ గా మేఘాలయలో 12 డిస్ట్రిక్ట్స్ 12 జిల్లాలు అవుతాయి. ఇటీవల మేఘాలయ క్యాబినెట్ ఆ రాష్ట్రంలో ఒక నూతన జిల్లా ఏర్పాటు కోసం ఒక ప్రతిపాదనని ప్రతిపాదించింది. సో ఆ జిల్లా పేరు వెస్ట్ కాశీ హిల్స్ డిస్టిక్ అని చెప్పేసి దానికి సంబంధించింది. అయితే ఇక్కడతో కరెంట్ అఫైర్ అయిపోయిందండి. ఆ డిస్టిక్ ఎలా ఏర్పరుస్తారు, దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి డెవలప్మెంట్, ఏ ప్రాతిపదిక మీద ఇట్లాంటి జిల్లాని డిఫరెన్షియేట్ చేస్తున్నారు అనేది ఇంకా రావాల్సి ఉంది. జస్ట్ దే ఆర్ డిసైడెడ్ అండ్ ఆ అనౌన్స్మెంట్ అనేది మనం ఇప్పుడు కరెంట్ అఫైర్ గా చదువుతున్నాం. అయితే మేఘాలయ అనేది ఫ్రీక్వెంట్ గా కరెంట్ అఫైర్స్ లో కనిపిస్తుంది, జీకే జిఎస్ లో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ చూద్దాం. మేఘాలయ క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు షిల్లాంగ్. అండ్ మేఘాలయలో ఇంపార్టెంట్ సిటీ చిరపుంజి అండ్ వన్ మోర్ సిటీ మౌసిండ్రం. అండ్ భారతదేశంలోనే అత్యధికమైన వర్షపాత గల ప్రాంతంగా మౌసిండ్రం ని పిలుస్తారు. అగైన్ ఐమ్ రిపీటింగ్ మౌసిండ్రం. అండ్ దాని తర్వాత చిరపుంజికి ఆ స్థానం ఉంది. అండ్ నెక్స్ట్ వన్, అక్కడ ఇంగ్లీష్ కామన్ గా మాట్లాడతారు. కాశీ, గారో అనేవి అవి ఎక్కువగా మాట్లాడే భాషలు అక్కడ. సో జనరల్ గా కాశీ పీపుల్ ఆర్ ద వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ట్రైబ్ అండ్ ప్రామినెంట్ పీపుల్ ఇన్ దట్ మేఘాలయ. మేఘాలయలో పేరుగాంచిన అత్యధికమైన వన్ ఆఫ్ ద డామినేటెడ్ జనాభాగా మనం కాశీ పీపుల్ ని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళకి సంబంధించి ఒక వెస్ట్ కాశీ హిల్స్ డిస్టిక్, ఈస్టర్న్ వెస్ట్ కాశీ హిల్స్ డిస్టిక్ అనేది ఏర్పరచబోతున్నారు. అలాగే మేఘాలయని స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్. అలాగే దాని యొక్క స్టేట్ బర్డ్ అంటాం కదా, హిల్ మైనా అనేది ఆ స్టేట్ బర్డ్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నోక్రెక్ అనేది వాళ్ళకి బయోస్పియర్ ఉంది మేఘాలయలో. నోక్రెక్ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇంకొకటి బల్ ఫక్రమ్ నేషనల్ పార్క్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ మేఘాలయ్. గారో హిల్స్, కాశీ హిల్స్, జైనత్ హిల్స్ అని మేఘాలయలో చాలా ఇంపార్టెంట్. గారో, కాశీ, జైనత్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కొండలు మేఘాలయలో అని చెప్తారు. అలాగే కాకుండా మేఘాలయలో 2 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ ఎలిఫెంట్ రిజర్వ్స్ పేర్లు కూడా కాశీ, గారో. అందుకే నేను మీకు ఇక్కడ జైనత్ మెన్షన్ చేయలేదు. కాశీ, గారో, జైనత్ అనేవి 3 ఇంపార్టెంట్ ప్రామినెంట్ ప్లేసెస్ హిల్స్ మేఘాలయలో. అలా కాకుండా ఎలిఫెంట్ రిజర్వ్స్ అనేవి మాత్రం కాశీ, గారో. బయోస్పియర్ అంటే నోక్రెక్ గా చెప్పొచ్చు, క్యాపిటల్ షిల్లాంగ్ గా చెప్పొచ్చు. అత్యధిక వర్షపాత గల ప్రాంతం భారతదేశంలో మౌసిండ్రం, దాని తర్వాత చిరపుంజి. అండ్ ద బోత్ ఆర్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ ఏరియా. ఇంగ్లీష్, కాశీ, గారో అక్కడ ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా మాట్లాడే భాషలుగా చెప్పొచ్చు. స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా మేఘాలయని పిలుస్తారు. సో ఇవి ఓవరాల్ గా మేఘాలయకి సంబంధించి అలాంటి బేసిక్ పాయింట్స్ ఉన్న, అలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఉన్న మేఘాలయలో ఆ క్యాబినెట్, ఆ రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అతి త్వరలో ఈస్టర్న్ వెస్ట్ కాశీ హిల్ డిస్ట్రిక్ట్ అనే దాన్ని నిర్మించబోతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, చంబా చెప్పల్ అండ్ లాహుల్స్ నిట్టెడ్ సాక్స్ అండ్ గ్లౌస్ గెట్ జిఐ ట్యాగ్. సో రీసెంట్ గా హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన చంబా చెప్పల్స్ అనేవి ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాహుల్ కి సంబంధించిన నిట్టెడ్ సాక్స్ అనేవి, ఈ 2 సాక్స్ అండ్ గ్లౌజెస్ అనేవి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ని, భౌగోళిక గుర్తింపుని పొందాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. యాక్చువల్ గా మనకి చంబా చెంపల్స్ అనేవి 9th సెంచరీ నుంచి ఫేమస్ అంట. జస్ట్ జనరల్ గా మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాను. కింగ్ సాహిల్ వర్మన్ అనే పర్సన్ యొక్క ఆ టైంలో, ఆ కింగ్ టైం నుంచి కూడా ఇది ఎక్కువగా ప్రసిద్ధి చెందిందంట. సో ఫస్ట్ లో మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ లో క్రూడ్ గ్రాస్ షూస్ అని చెప్పేసి యూజ్ చేసేవాళ్ళంట. సో ఈ క్రూడ్ గ్రాస్ షూస్ ని రీప్లేస్ చేసింది చంబా చెప్పల్. సో అవి అప్పటి నుంచి ఆ ప్రాంతంలో చాలా బాగా పాపులర్. సో దాని తర్వాత దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇవి వ్యాప్తి చెందాయి. సో అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న చంబా చెప్పల్ కి అండ్ రీసెంట్ గా జిఐ ట్యాగ్ ని ఇవ్వడం జరిగింది. దానితో పాటు నిట్టెడ్ సాక్స్ అండ్ యాజ్ వెల్ as ద గ్లౌజెస్ కి కూడా ఈ జిఐ ట్యాగ్ ని ఇచ్చారు. అదే కాకుండా హిమాచల్ ప్రదేశ్ లో ఇది వరకే కులు షాల్, చంబా రుమాల్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కిన్నారీ షాల్ అండ్ కాంగ్రా పెయింటింగ్స్, కాంగ్రా టీ, బాస్మతి,
కాలా జీరా, సో ఇది కులు కాలా జీరా, సో ఇలాంటివన్నీ కూడా మనకి ఏమంటారు జిఐ ట్యాగ్ ని ఆల్రెడీ పొంది ఉన్నాయి. వీటితో పాటు చంబా చెప్పల్, క్రూడ్ గ్రాస్ షూస్ అనేవి కూడా ఇటీవల ఈ భౌగోళిక గుర్తింపుని పొందాయి. సో అది ఇక్కడ సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్, ముంబై కర్ణాటక రీజియన్ రీనేమ్డ్ యాజ్ కిట్టూరు కర్ణాటక. సో ముంబై కర్ణాటక రీజియన్ అనేది కిట్టూరు కర్ణాటక కింద చేంజ్ చేయడానికి ఇటీవల కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో జనరల్ గా మొట్టమొదటిసారిగా ఈ ముంబై టు ఏదైతే మనకి కర్ణాటక రీజియన్ ఉందో అది బాంబే ప్రెసిడెన్సీలో ఉండేది. బట్ 1956లో అది కర్ణాటక కిందకు వచ్చింది. సో రీసెంట్ గానే మనం కిట్టూరు చెన్నమ్మ డే అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కూడా, డిస్కస్ చేసుకున్నాం కూడా. సో కిట్టూరు చెన్నమ్మ లైక్ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, అంటే మనకి 1857 రివోల్ట్ టైంలో కానీ, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్సీ గురించి కానీ, బ్రిటిషర్స్ కి వ్యతిరేకంగా పోరాడింది, తిరగబడింది కూడా కర్ణాటకలో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ గా కిట్టూరు చెన్నమ్మ గారిని చెప్పొచ్చు. సో అలాంటి పర్సన్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేని కర్ణాటక క్రియేట్ చేసింది. అలాగే కిట్టూరు రీజియన్ ఒకటి ఉంది మనకి, కిట్టూరు రీజియన్ డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది. సో అలాంటి దాంట్లో మనకి ఈ ముంబై కర్ణాటక రీజియన్ ఏదైతే ఉందో దాన్ని కిట్టూర్ కర్ణాటక కింద నేమ్ ని చేంజ్ చేయనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆల్రెడీ మీకు తెలుసు కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ బసవరాజ్ బొమ్మాయి ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే రీసెంట్ గానే మనం ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం దీనికి ముందర, పునీత్ రాజ్ కుమార్ గారికి రీసెంట్ గా అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది కర్ణాటక ప్రభుత్వం. సో కర్ణాటక ఫ్రీక్వెంట్ గా న్యూస్ లోకి వస్తుంది కాబట్టి ఒకసారి కర్ణాటకకి సంబంధించి చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి గవర్నర్ కి కానీ ఏమైనా కర్ణాటక ఫార్మేషన్ డే అది కూడా మనం చెప్పుకున్నాం. November 1st కర్ణాటక ఫార్మేషన్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ హర్యానా ఫార్మేషన్ డే కింద కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ పాయింట్స్ ని ఒకసారి రివైజ్ చేయండి మీరు. ముంబై కర్ణాటక రీజియన్ రీనేమ్డ్ యాజ్ కిట్టూరు కర్ణాటక. నెక్స్ట్ వన్ చూద్దాం. Max Verstappen wins 2021 Mexico City Grand Prix. సో మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్ ని ఫార్ములా 1 వన్ ఆఫ్ ద గ్రేట్ రేసర్ అయిన మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకున్నారు. ఇటీవల అది మెక్సికోలో జరిగింది. దానికి సంబంధించింది సెకండ్ పొజిషన్ లో లూయిస్ హామిల్టన్ అండ్ థర్డ్ పొజిషన్ లో సెర్గియో పెరీజ్ ఉన్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఆల్రెడీ మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్, లూయిస్ హామిల్టన్, సెర్గియో పెరీజ్ గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం. లైక్ బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ ని లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నారు అని చెప్పేసి. సో బ్రిటన్ నే కాకుండా నెక్స్ట్ పోర్చుగీస్, స్పెయిన్ ఇవన్నీ కూడా మనకి లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మ్యాక్స్ వెర్స్టెపెన్ కూడా పలు గ్రాండ్ ప్రిక్స్ ని సొంతం చేసుకున్నారు. ఎయిదర్ మ్యాక్స్ వెర్స్టెపెన్ విన్నర్ గా ఉంటే లూయిస్ హామిల్టన్ రన్నర్ గా ఉండడం, లూయిస్ హామిల్టన్ విన్నర్ గా ఉంటే మ్యాక్స్ వెర్స్టెపెన్ మోస్ట్లీ రన్నర్ గా ఉండడం మనం చూసాం. సో అలాంటి ఇద్దరి కాంబినేషన్ తోనే మళ్ళీ మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్ వచ్చింది. సో ఈ విన్నర్ గా మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్ నిలిచారు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, రషీద్ ఖాన్ బికమ్స్ యంగెస్ట్ బౌలర్ టు టేక్ 400 T20 వికెట్స్. సో మనకి T20లో 400 వికెట్స్ ని తీసుకున్న 4వ పర్సన్ గా అండ్ యాజ్ వెల్ యాజ్ యంగెస్ట్ బౌలర్ గా ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన క్రికెటర్ రషీద్ ఖాన్ నిలవడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో బ్రావో 553 వికెట్స్, సునీల్ నరీనే 425 వికెట్స్ అండ్ నెక్స్ట్ ఇమ్రాన్ తాహిర్ 420 అండ్ ఆఫ్టర్ దట్ 400 వికెట్స్ ని రషీద్ ఖాన్ తీసుకున్నారు. 4th పర్సన్ గా నిలిచారు అండ్ యంగెస్ట్ బౌలర్ గా కూడా నిలవడం జరిగింది. అలాగే పలు ఐపీఎల్ మ్యాచెస్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున కూడా ఆడడం జరిగింది. సో అలాంటి రషీద్ ఖాన్ ఒక అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేశారు. రషీద్ ఖాన్ బికమ్స్ ద యంగెస్ట్ బౌలర్ టు టేక్ 400 T20 వికెట్స్. అలాగే 4th పర్సన్ ఇన్ దట్ 400 T20 వికెట్స్ క్లబ్ గా కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. SBI లాంచెస్ వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీ ఫర్ పెన్షనర్స్. సో SBI రీసెంట్ గా మనకి లైఫ్ సర్టిఫికేట్ ని పెన్షనర్ సబ్మిట్ చేయడం కోసం వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసింది. సో November 30th వరకు దీనికి డెడ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీనికి సంబంధించి ఎట్లా సబ్మిట్ చేయాలి, సో ఎలా అప్లికేషన్ ఇవ్వాలి, ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ దీనికి, సో ఇవన్నీ కూడా దాని యొక్క వెబ్సైట్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక లైఫ్ సర్టిఫికేట్ సబ్మిషన్ ప్రోగ్రామ్ ని ఒక వీడియో కాల్ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఫస్ట్ టైం గా చెప్పొచ్చు. దట్ టు SBI దీన్ని లాంచ్ చేసింది. దానికి సంబంధించింది SBI launches video life certificate facility for pensioners. Next one చూద్దాం. So next current affair, Bandhan Bank named Zubeen Garg as brand ambassador for Assam. అస్సాం కి సంబంధించిన వన్ ఆఫ్ ద ఫేమస్ సింగర్ గా చెప్పొచ్చు జుబీన్ గార్గ్ గారిని. సో ఆయనని బంధన్ బ్యాంక్ ఆ స్టేట్ లోని బ్యాంక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మళ్ళీ చెప్తున్నాను. జుబీన్ గార్గ్ గారిని బంధన్ బ్యాంక్ అస్సాం స్టేట్ లోని బ్యాంక్ కి, అస్సాంలోని బంధన్ బ్యాంక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. అలాగే జుబీన్ గార్గ్ గారు రీసెంట్ గా అస్సాం కి సంబంధించి ఈ ఎన్విరాన్మెంట్, అస్సాం యొక్క నేచర్, అస్సాం యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తో ఒక సాంగ్ ని కంపోజ్ చేసి రిలీజ్ చేశారు. దాని పేరు ఇక్కడ మీరు చూడొచ్చు, అమర్ మోనే ప్రాణే. అమర్ మోనే ప్రాణే అస్సాం కదా.
సో అజామ్ వాళ్ళు ఇలా రాశారు, అజామ్ అమర్ మోనే ప్రాణే అనే ఒక థీమ్తో, అనే ఒక థిమాటిక్ వేతో ఒక సాంగ్ ని కంపోజ్ చేసి ప్రజెంట్ చేశారు జుబిన్ గార్గ్ గారు. అస్సాం ప్రాంతానికి సంబంధించిన వన్ ఆఫ్ ద రినౌడ్ లేదా ఇంపార్టెంట్ పర్సన్, సింగర్ గా చెప్పొచ్చు. అలాంటి పర్సన్ ని బంధన్ బ్యాంక్ ఇప్పుడు అపాయింట్ చేయడం జరిగింది. దాదాపుగా 6 years గ్యాప్ తర్వాత ఇలాంటి ఒక ఇనిషియేషన్ ని బంధన్ బ్యాంక్ తీసుకుందని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. టీసీఎస్ బికమ్స్ జాగ్వర్స్ ఫార్ములా టైటిల్ పార్ట్నర్. సో రీసెంట్ గా టీసీఎస్ జాగ్వర్ ఫార్ములా పార్ట్నర్ గా మనకి ఇటీవల జాయిన్ అయ్యాయి. అది కూడా వీళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీని ప్రమోట్ చేయడం కోసం ఈ రెండు కూడా టైఅప్ అయినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించింది ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం, సో స్టార్ట్అప్, దీనికి సంబంధించిన స్టార్ట్అప్స్ కానీ, దీనికి సంబంధించిన ఇన్నోవేటివ్ సెంటర్స్ కానీ, ఇలాంటి ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడం కోసం టీసీఎస్ జాగ్వర్ ఈ రెండు కూడా ఒకదానికొకటి పార్ట్నర్ గా యాడ్ అవడం జరిగాయి. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ డే అని చెప్పేసి ఒకటి ఉంది, సెప్టెంబర్ 9th ఎలక్ట్రిక్ వెహికల్స్ డే కింద మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ పాయింట్ ని కూడా రివైజ్ చేయొచ్చు. సో టీసీఎస్ బికమ్స్ Jaguar's formula title partner for especially developing a platform of electric vehicle technology. Next one చూద్దాం. So next current affair చూద్దాం. Alphabet launches artificial intelligence driven drug discovery startup Isomorphic Labs. సో ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్ అనే దాన్ని ఆల్ఫాబెట్ కంపెనీ లాంచ్ చేసింది. యాక్చువల్గా దీని యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేటప్పటికి గూగుల్ అండి. సో ఆల్ఫాబెట్ ఏం చేసింది అంటే మోస్ట్ డివాస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, సో కొన్ని ఎక్కువగా తరచుగా కొన్ని వ్యాధులు రావు, సో కొన్ని ఎక్కువగా ఇబ్బంది పడతా ఉంటాయి. ఇలాంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి డ్రగ్స్ని, మెడిసిన్ని డిస్కవర్ చేయడానికి, కనుగొనడానికి, రీసెర్చ్ చేయడానికి ఐసోమోర్ఫిక్ ల్యాబొరేటరీస్ అనే దాన్ని ఇది లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా అంటే ఐసోమోర్ఫిక్ ల్యాబొరేటరీస్ అనేది ఆల్ఫాబెట్ కంపెనీనే లాంచ్ చేసింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో కంప్లీట్గా డ్రైవ్ అవుతుంది. అండ్ ఇది దీని యొక్క పేరెంట్ కంపెనీ ఏది అంటే దట్ ఈస్ గూగుల్ ఓన్లీ. సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అనేది November 10th రికగ్నైజ్ చేశారు. దీన్ని మొట్టమొదటిసారిగా యునెస్కో రికగ్నైజ్ చేసింది 2001లో. దాని తర్వాత 2002 నుంచి దీన్ని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. ద సినిమా ఆఫ్ సత్యజిత్ రే అనే దాన్ని భాస్కర్ చటోపాధ్యాయ రాశారు. బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. నెక్స్ట్ వెరీ ప్రామినెంట్ పర్సన్, వెరీ రినౌడ్ పర్సన్ పునీత్ రాజ్ కుమార్ గారికి కర్ణాటక ప్రభుత్వం ఒక అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. బసవశ్రీ అవార్డ్ 2021 అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. చెన్నై చెఫ్ కే దామోదరన్ అండ్ గెట్స్ అ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ లండన్. సో లండన్ లో ఈ గ్లోబల్ టూరిజం కానీ హాస్పిటాలిటీకి సంబంధించి ఈ కే దామోదరన్ అనే పర్సన్ మనకి అవార్డుని అందుకోవడం జరిగింది లండన్ లో, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని. నెక్స్ట్ మేఘాలయ క్యాబినెట్ ఒక తీర్మానాన్ని తీసుకుంది. ఒక కొత్త జిల్లాని ఏర్పాటు చేయాలని, అది కూడా ఈస్టర్న్ వెస్ట్ కాశీ హిల్స్ డిస్టిక్ అనే పేరు మీద. ఒకవేళ గనక ఈ జిల్లా గనక ఏర్పడితే, ఇప్పుడు ప్రస్తుతం మేఘాలయలో 11 జిల్లాలు ఉన్నాయి, టోటల్ గా 12 అవుతాయి. ఇప్పుడు 12 డిస్ట్రిక్ట్స్ అనేవి మేఘాలయలో ఏర్పడతాయి. నెక్స్ట్ వన్, చంబా చెప్పల్ లాహుల్స్ నిట్టెడ్ సాక్స్ అండ్ గ్లౌస్ గెట్ జిఐ ట్యాగ్. సో జియోగ్రఫికల్ ఇండికేషన్ లేదా భౌగోళిక గుర్తింపుని పొందాయి లాహుల్ కి సంబంధించిన నిట్టెడ్ సాక్స్ అండ్ చంబా చెప్పల్స్. ఈ రెండు కూడా దానికి సంబంధించింది. ముంబై టు కర్ణాటక రీజియన్ రీనేమ్డ్ యాజ్ అ కిట్టూరు కర్ణాటకం. ముంబై కర్ణాటక రీజియన్ ఏదైతే ఉందో ఒకప్పుడు అది బాంబే ప్రెసిడెన్సీ కింద ఉండేది. 1956 తర్వాత అది కర్ణాటకలో కలవడం జరిగింది, కర్ణాటకలో మర్జ్ అయింది. సో ప్రస్తుతం దాన్ని కిట్టూరు కర్ణాటక కింద చేంజ్ చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక ప్రతిపాదనని తీసుకొచ్చింది. మ్యాక్స్ వెర్స్టెపన్ విన్స్ 2021 మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్. సో మెక్సికో సిటీ గ్రాండ్ ప్రిక్స్ ని మ్యాక్స్ వెర్స్టెపన్ విజేతగా నిలవడం జరిగింది. లూయిస్ హెమిల్టన్ రన్నర్ గా నిలిచారు అండ్ సెర్గియో పెరెజో అండ్ థర్డ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. రషీద్ ఖాన్, ఏ ఆఫ్ఘన్ క్రికెటర్, బికమ్స్ యంగెస్ట్ బౌలర్ టు టేక్ 400 T20 వికెట్స్. సో యాక్చువల్గా మనకి 400 వికెట్స్ ని T20లో తీసుకోవడంలో యంగెస్ట్ పర్సన్ గా రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన పర్సన్ నిలవడం జరిగింది. దానికి సంబంధించింది. SBI లాంచెస్ అ వీడియో లైఫ్ సర్టిఫికేట్ ఫెసిలిటీ ఫర్ పెన్షనర్స్. ఇలాంటి దాన్ని లాంచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నెక్స్ట్ వన్, బంధన్ బ్యాంక్ నేమ్డ్ జుబీన్ గార్గ్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ అస్సాం. అస్సాంకి సంబంధించిన ప్రముఖ గేయ రచయిత అండ్ సింగర్ కూడా. సో ఆయనని బంధన్ బ్యాంక్ అస్సాంలోని బ్యాంక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. టీసీఎస్ జాగ్వర్ ఈ రెండు కలిసి టైటిల్ పార్ట్నర్స్ గా ఉంటున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేసేందుకు. గూగుల్ యాక్చువల్గా ఆల్ఫాబెట్ అనే కంపెనీ, దీని యొక్క పేరెంట్ కంపెనీ వచ్చేటప్పటికి గూగుల్. సో ఈ ఆల్ఫాబెట్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో డ్రైవ్ అయ్యే డ్రగ్ డిస్కవరీ స్టార్ట్అప్ ఐసోమోర్ఫిక్ ల్యాబ్స్ ని స్టార్ట్ చేసింది. దానికి సంబంధించింది. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.